జమ్మూ కశ్మీర్ నౌగాంలో భారీ పేలుడు సంభవించింది. రాత్రి 11 గంటల 20 నిమిషాలకు ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం జమ్మూ కశ్మీర్ పోలీసులు తహసీల్దార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది. భారీ పేలుడు ధాటికి 8 మంది అక్కడికక్కడే చనిపోగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులున్నారు. వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ 92 బేస్ హాస్పిటల్, శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పేలుడు సంభవించింది. ఈ పేలుడు మొత్తం కూడా ఏ విధంగానైతే ఫరీదాబాద్, దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలే తేలాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మనకు ఎర్రకోట ముందు ఎప్పుడైతే పేలుడు జరిగిందో ఈ నెల 10వ తేదీన ఆ పేలుడుకు సంబంధించినటువంటి లింక్స్ లో భాగంగా మొదట ఫరీదాబాద్ లోని ఆల్ఫలా యూనివర్సిటీలోని ముజ్మిల్ నుంచి ఆయన డంపు చేసినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 360 కిలోలు. వాటిని నౌగాం పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. అంతేకాదు అందులో నుంచి కొన్ని శాంపిల్స్ ని ఇప్పటికే నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా తరలించారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలలో ఇంతకి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఏమేమి ఉపయోగిస్తున్నారు, అమ్మోనియా నైట్రేట్ ను ఇంత తీవ్రంగా పేలే విధంగా ఎలా తయారు చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపించింది. అందుకోసమే వాటిని టెస్టులు చేయడము, వాటి నుంచి శాంపిల్స్ ని సేకరించేటటువంటి ఆపరేషన్స్ నౌగాం పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్నాయి గత 4 రోజులుగా. ఈ క్రమంలో రాత్రి సరిగ్గా 11 గంటలు దాటిన తర్వాత నౌగాం పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దాంతో ఆ శాంపిల్స్ సేకరిస్తున్నటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి ఆ పేలుడు దాటికి దాదాపు 8 మంది చనిపోయారు. మరో 22 మంది వరకు గాయాలు అయినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ ఇప్పటికే గాయాలైనటువంటి వాళ్ళను, తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళను ఆర్మీ బేస్డ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. మరోవైపు అక్కడ పేలుడు సంభవించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ బాడీలోని పార్ట్స్ ఏకంగా 300 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. అంటే పేలుడు తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ శరీర భాగాలను సేకరించేందుకు స్పాట్ ని మొత్తం కూడా సీజ్ చేసి వాటన్నిటిని కూడా వెతుకుతున్నారు. మరోవైపు ఈ పేలుడు పైన కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఫోరెన్సిక్ టీమ్స్ ఏమైనా ఆపరేషన్ లో దాన్ని రాంగ్ గా హ్యాండిల్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే నౌగాం పోలీస్ స్టేషన్ పైన ఇంకా ఈ తీవ్రవాదులకు సంబంధించి అంటే జైషే మహమ్మద్ స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు ఇంకెవరైనా దాడి చేశారనేటువంటి అనుమానంతో దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే స్పాట్ లో రెస్క్యూ ఒకవైపు జరగగానే ఆ తర్వాత అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఎన్ఐఏ టీమ్స్ కూడా స్పాట్ కు చేరుకున్నాయి. మొత్తం పరిస్థితిని మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నాయి. మరోపక్క దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రకుట్రలను భగ్నం చేశారు. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి లింక్స్ ఏమైనా ఉన్నాయనే దాని మీద ఒకవైపు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానాలో తీవ్రంగా ఈ దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు జరిగినటువంటి పేలుడు మాత్రం ఒకసారిగా టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఈ పేలుడు పదార్థాలను తయారు చేశారనేది అర్థమవుతుంది. రాత్రి ఈ నౌగాం పోలీస్ స్టేషన్ లో పేలుడు జరిగినప్పుడు తీవ్రమైనటువంటి శబ్దాలు వచ్చాయి. అంతేకాదు వెంటనే భారీగా మంటలు అంటుకోవడం, చుట్టూ మొత్తం కూడా మొత్తం పొగ అలుముకుపోయింది. అంటే వాళ్ళు చేసినటువంటి కొంత నయా తరహాలోనే ఈ బాంబులను వాళ్ళు తయారు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీనగర్ తో పాటు మిగతా ప్రాంతాలంతా హై అలర్ట్ కొనసాగుతుంది. అంతేకాదు ఈ ఎవరైతే ఉగ్రవాద మూలాల నుంచి తీసుకున్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి డంపుతో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా డంప్స్ ఉన్నాయి. సో వాటి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.